అలాంటి అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే ఏదైనా అనిరుద్ధ్ గారి మీద కాంట్రవర్సీ విషయాలు వచ్చినప్పుడు కానీ మీకేమనిపిస్తుందమ్మా? బాధ అనిపిస్తుంది. చేయని వాళ్ళ మీద అంటే చేసేవాళ్ళు కోట్లు తినేసి మొత్తం లూటీ చేసిన వాళ్ళని ఏమనకుండా చేయని వాళ్ళని అంటే బాధ అనిపిస్తుంది. మేము ఎప్పుడు ఎవరి దగ్గర కబ్జాలు ఏం లేదు. ఇప్పుడైతే అసలు మేము కొనేదే లేదు, అమ్ముకుంటున్నాం ల్యాండ్స్ మా సొంతవి కూడా. మేము ఎవరి దగ్గర భూములు కబ్జాలు చేయలేదు. ఒక పేదోళ్ళకి ఇంకా ఇచ్చున్నాం కానీ మేము కబ్జాలు చేసింది ఎక్కడా లేదు. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మీటింగ్లో అడిగి అలిచిపోయినా నేను ఆ ప్రభుత్వంతో. నేను ఒక్కదాన్ని అడుగుతుంటే ఎవరు అడగకపోతే భయానికి. వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు కూడా నన్ను మాట్లాడమ్మా నేను వాళ్ళు అడగలేక అట్లుండింది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. తెలుసండి మీకు, మీటింగ్లో వాళ్ళు అడిగితే వాళ్ళ సొంత పార్టీ కదా, అడగలేరు కదా. వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అమ్మ మీరు అడగండి అమ్మా అనేది ఏది కావాలని. ఒక అంగన్వాడీ స్కూల్ కానీ ఒక పంచాయతీ ప్రతి స్కూల్లో బాత్రూములు లేకపోతే నన్ను అడగమనేది. మా ఊర్లో కూడా లేకుండా నేను ఎట్లో అటో ఇటో బెదిరించో అట్లా వాళ్ళని కొట్లాడుకునేది. నేను లేస్తే వాళ్ళు భయపడేది. ఎవరు? టీఆర్ఎస్. మిషన్ భగీరథ కూడా నేను తీసుకొచ్చిన మా ఊరికి, మా అర్జునవాడికి ఇవ్వలేదు. వాళ్ళు ఏమంటాడు, నువ్వు దాగుతున్నావు కదా అని అడిగినాడు ఆ ఎమ్మెల్యే ఒక రోజు నన్ను, లక్ష్మారెడ్డి. అంటే నేను దాగితే చాలంట, నేను మిషన్ భగీరథ నీళ్ళు దాగుతున్నాను. ఒక మీటింగ్లో పిలిచినప్పుడు ప్రజల గురించి అట్లా మాట్లాడేది. అట్లాంటి వాళ్ళని ఏం అడగరు, ఫోన్లు ఎత్తారు అని అనిరుద్ధ్ రెడ్డి అంటారు. ఆయన అసలు కనబడేదే లేదు వీళ్ళకి, ఆయన వచ్చేదే లేదు, ఎక్కడికి వచ్చేది లేదు. ఎక్కడైనా భూ కబ్జాలు ఉన్నప్పుడే ఆయన కనబడేది, జడ్జలకు వచ్చేది. కానీ ఆయన ఉన్నారు కదా కింద, వాళ్ళు ఇదే లూటీ. మన కింద లూటీ లేదా, బెదిరింపు. మనం బెదిరిస్తే భయపడి వాళ్ళు లూటీ చేయరు కదా. మన వాళ్ళు ఎవ్వరు చేయరు, భయపడతారు. ఏది ఒకరు సొమ్ము గుంజుకునేది, ఒకరు భూ కబ్జాలు అవతల వాళ్ళది వాళ్ళు అమ్మితేనే కొంటారు. మన మనుషులు మాత్రం అట్లా చేయరు. చేయినా మేము ఒప్పుకోం. అందుకని వాళ్ళకి ముందే తెలుసు పోరు అట్లాంటికి. మా దగ్గర ఉన్న వాళ్ళు అంతే. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ సంపాదన కోసరంగా వాళ్ళు అట్లా లూటీ చేసినందుకు మన మీద అబాండాలు వేసేది. మీరు అన్నట్టు మీరు అడిగినందుకు నాకు ఇది కూడా బాధ అనిపిస్తుంది. మేము చేయనోళ్ళం అని అంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది, మర్చిపోమని. నాకు ఇదివరకే అన్నప్పుడే నాకు బాధ వేసింది. ఈయన ఎందుకు అరుస్తాడు? వాళ్ళు చేయనందుకే. ప్రజల కోసం మనం నిలబడి గెలిచింది దేనికి? ఎవరి కోసం గెలిచినాం మనం ఎమ్మెల్యేగా? మనల్ని ఎందుకు గెలిపించినారు వాళ్ళు? మనం ప్రజల కోసం చేయాలి కదా. మళ్ళీ నేను పోయే కూడా అవసరం లేదు కదా, ఆయన ఒక్కడే తిరుగుతాడు కదా. నేను ఎందుకు తిరుగుతున్నా? ఆయనకి మాట రాకూడదు, అన్నీ చేయలేడు, ఫోన్లు ఎత్తలేదని ఎవరో అంటారు. అది కావాలని అంటాడు. లక్ష్మారెడ్డికి వీళ్ళకి రానియడు ఇంట్లోకి కూడా. పాత ఎమ్మెల్యే అసలు వాళ్ళని ఇంట్లోకి రానిచ్చేది లేదు. వాళ్ళ కింద ఉన్నోళ్ళే మాట్లాడేది. ఈయన డైరెక్ట్ బెడ్రూమ్లోకి రానిస్తాడు. మీకు చెప్తున్న ఇక్కడికి కూడా రానిస్తాడు. ప్రజలు వచ్చేస్తారు, ఇక్కడికి కూడా మాట్లాడతారు. ఆ ప్రభుత్వంలో అట్లా కాదు, రానియరు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సీఎం ఉన్నప్పుడు ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ వస్తున్నాడా? ఎవరన్నా కలుస్తున్నాడా? మీరు కూడా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా అందరితో కలుస్తున్నాడు కదా, ఎమ్మెల్యేలతో కూడా. వాళ్ళకి ఎమ్మెల్యేలకు అంత ఉండింది హక్కు? ఎమ్మెల్యేలను మాట్లాడే ధైర్యం ఉండింది ఆయనతోని? ఏమైనా పని చేయించుకోగలిగిందా? ప్రజలకు ఏం చేయలేదు అసలు. నేనున్న మాట చెప్తున్నా. ఎక్కడ పోయినా, ఏ స్కూల్ చూసినా, హాస్పిటల్ కరోనా అప్పుడు అసలు పట్టించుకున్నారా? మీకు తెలుసు కదా. మీకు తెలియకుండా ఉండదు, అన్నీ తెలుసు. ఆంధ్రాలో ఎట్లా చేసిండ్రు, కరోనా అప్పుడు ఇక్కడ ఎట్లా చేసిండ్రో. అంబులెన్స్ ఎందుకు పోయింది? టీఆర్ఎస్ రాగానే నేను అదే అడిగిన. అంబులెన్స్ లేదు, ఇప్పుడు వచ్చింది. మన ప్రభుత్వం వచ్చినాక అంబులెన్స్ వచ్చింది. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? పొద్దున్న లేస్తే ఇంటి సంగతి కూడా పట్టించుకుంటలేడు అసలు. ఇంటిదే నాతో మాట్లాడడానికి కూడా టైం ఉండదు. నా సొంతంగా నేను పోతానే ఉంటాను. ఇప్పుడు నేను ఆడికి పోయింది కూడా తెలియదు. మీరు వస్తున్నారని నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన. కొన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చేసిన.